సార్ ఇప్పుడు పెద్దలు గారు మాట్లాడుతారు. ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు చెప్పిన దాంతో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం అధ్యక్ష. మేము ఒకటే కోరుతున్నాం, చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా ప్రభుత్వం కూడా రైతుల విషయంలో, కరెంటు విషయంలో చర్చ జరగాలనే పట్టుదలతో ప్రభుత్వం కూడా ఉంది. మాకు ఎటువంటి బేసిజాలు లేవు. మేము ఒకటే కోరుతున్నాం, సభ్యులను, ఇతర సభ్యులను కూడా కూర్చోమని చెప్పండి. 11:30 కావస్తుంది. జానారెడ్డి గారిని మొదటి అవకాశం తీసుకోమనండి. బడ్జెట్ మీద ఏ అంశమైనా ఏ సభ్యుడైనా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. జానారెడ్డి గారిని బడ్జెట్ మీద మాట్లాడే క్రమంలో విద్యుత్ మీద మాట్లాడమనండి, రైతుల సమస్యల గురించి మాట్లాడమనండి. వారు లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. మేము వెనక పోం అధ్యక్ష. గవర్నమెంట్ ఈజ్ రెడీ టు ఆన్సర్. మీరు మాట్లాడండి, యు ఆర్ ఎట్ లిబర్టీ. దయచేసి మేము ప్రభుత్వం కోరుకుంటుంది ఒకటే, సభా సమయం వృధా కావద్దు. ఇవాళ ప్రజలంతా కూడా ఈ సభలో చర్చ జరుగుతుందని, ఈ సభ సజావుగా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తొలి బడ్జెట్ శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉంటే ఒక అర్థవంతమైనటువంటి ప్రజలంతా ఈ రకంగా ప్రజలు హర్షించారు అధ్యక్ష. ప్రజలు సభ జరగడం కోరుకుంటున్నారు. కానీ బాధాకరం ఏంటంటే అధ్యక్ష, మా ప్రతిపక్ష నాయకులు ఇవాళ విపక్షాలు సభ జరగడానికంటే కూడా సభ అడ్డుకోవడం మీదనే వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది ఇది నిజంగా చాలా దురదృష్టకరం, బాధాకరం అధ్యక్ష. నేను తమరి ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష, దయచేసి తెలుగుదేశం, బీజేపీ పక్షాలు కూడా సహకరించండి, సభ జరగడానికి కోఆపరేట్ చేయండి. మీరు అనుకున్నటువంటి అంశం మీద మీరు మాట్లాడండి, ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. పెద్దలు జానారెడ్డి గారు నిన్న నేను ఇంకో మాట్లాడుతున్నాం అధ్యక్ష. గత 10 ఏళ్ల నుంచి మేము కూడా సభలో ఉన్నాం. ఏ రోజైనా ఈ సభలో వారు మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క అడ్జర్న్మెంట్ మోషన్ అయినా డైరెక్ట్ గా స్వీకరించిందా అధ్యక్ష? ఈ రోజు అడుగుతాం, మనకి ఈరోజు అవకాశం ఉంది అధ్యక్ష. అవకాశం ఏంటంటే బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఉంది. మీరే మాట్లాడండి, రైతుల మీద మాట్లాడండి. ఇవాళ విద్యుత్ మీద 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చినాయి అధ్యక్ష. ఇవాళ మీరు విద్యుత్ మీద మాట్లాడాలంటున్నారు. ఆ విద్యుత్ మీదనే 3 క్వశ్చన్లు ఉంటే ఆ క్వశ్చన్లు రాకుండా ఎందుకు అడుగుతున్నారు? ప్రభుత్వం సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నది. మేము ప్రిపేర్ అయ్యి వచ్చిన మంత్రులను మా గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం ప్రారంభించేందుకు, కానీ మీరు సభ జరగకుండా ఉండడం కోసం ఇంకో కార్యక్రమం ఏదో బయట పెట్టుకొని సస్పెండ్ చేయించుకొని మీరు ఆ కార్యక్రమానికి పోవాలనేటువంటి ఉద్దేశంతో సభను అడ్డుకున్నట్టు కనబడతా ఉంది. ఇది మంచిది కాదు. ప్రజలు సభ జరిగితే హర్షిస్తారు తప్ప సభను అడ్డుకునేటువంటి వాళ్ళను ప్రజలు హర్షించరు. ఇలా ఉద్దేశపూర్వకంగా మీరు సభను అడ్డుకుంటున్నారనేటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. అట్లే పెద్దలు జానారెడ్డి గారు కొన్నట్టు మేము కూడా గజ్వేల్లో జరిగేటువంటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోలీస్ శాఖకు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఎవరైనా దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించే విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దాంట్లో వెనక్కి పోయే ప్రశ్నే లేదు. మాకు కూడా గౌరవం ఉందనేటువంటి విషయాన్ని వారికి నేను తెలియజేస్తున్నా. జానారెడ్డి గారితో నేను కోరేది ఒక్కటే, విపక్షాలకు కూడా చెప్పి మీకున్న అనుభవ రీత్యా వాళ్ళని కూడా కూర్చోమని చెప్పి సభ జరగడానికి సహకరించాల్సిందిగా నేను కోరుతాను.